హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం బ్రిక్స్ సమ్మిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రానున్నటువంటి ఎలాంటి ఎగ్జామ్స్ అయినా సరేనండి, ఖచ్చితంగా బ్రిక్స్ గురించి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. 17th బ్రిక్ సమ్మిట్ గురించి కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. 17th బ్రిక్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అంటే 6th and 7th జూలై 2025 లో జరిగిందండి. సో వెన్యూ ఎక్కడ అంటే రియో డి జెనారియో, బ్రెజిల్ లో జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. దీన్ని సమావేశాన్ని ఎవరు చైర్ చేశారు, ఆతిథ్య వహించారు అంటే లూయిస్ ఇనాషియో లూలా దా సిల్వా, ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. ఇండియా ఈజ్ రిప్రజెంటెడ్ బై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. థీమ్ ఏంటి ఈ 17th బ్రిక్స్ సమ్మిట్ అంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. మెంబర్ కంట్రీస్ ఆఫ్ బ్రిక్స్ ఎన్ని ఉన్నాయంటే అండి 10 ఉన్నాయి. సో బ్రిక్స్ అంటేనే ఇక్కడే మీరు తెలుసుకోవచ్చు. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో తర్వాత ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే I² E² యుఏఈ. ఐ అంటే ఇరాన్ మరియు ఇండోనేషియా, అంటే తెలుగులో ఎలా అంటే నేను, ఈజిప్ట్, ఇథోషియా, ఆర్న్. ఎక్కడ ఆన్ చేస్తాను అంటే యుఏఈలో ఆన్ చేస్తున్నా. సో ఇలాగ మీరు I² E² యుఏఈ ఇలాగ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి ట్రిక్స్ ద్వారా. సో ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది బ్రిక్స్ ది అంటే రష్యాలో జరిగింది 2009లో. 2026లో బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగడానికి అవకాశం ఉందంటే భారతదేశంలో. విచ్ సిటీ హోస్టెడ్ ద 17th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2025? 17వ బ్రిక్స్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది అంటే రియో డి జెనైరో, బ్రెజిల్ లో జరిగింది. సో దీని హిస్టరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే 2001లో బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి జిమ్ ఓనిల్ బ్రిక్ అనే పదాన్ని ప్రతిపాదించారు. బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా మరియు చైనా అనే 4 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను సూచించేందుకు రూపొందించబడింది. అయితే 2006లో న్యూయార్క్ నగరంలో బ్రిక్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో ఈ సమూహం అనేటువంటిది బ్రిక్ సమూహం అనేటువంటిది ఏర్పడింది. 2009లో బ్రిక్స్ సభ్యులుగా ప్రారంభమైనటువంటి ఈ సమూహం డిసెంబర్ 2010లో దక్షిణాఫ్రికా పూర్తి సభ్య దేశంగా చేరడంతో బ్రిక్స్ గా పునర్నామకం చేయడం జరిగింది. అయితే కొత్త సభ్యుల చేరికతో ఈ సమూహాన్ని అన్అఫీషియల్ గా బ్రిక్స్ ప్లస్ అని పిలవడం ప్రారంభమైంది. విచ్ కంట్రీ జాయిన్డ్ బ్రిక్స్ యాజ్ ఎ న్యూ మెంబర్ రీసెంట్లీ? ఇటీవల బ్రిక్స్ లో కొత్త సభ్య దేశంగా చేరిన దేశం ఏది అంటే ఇండోనేషియా. ఇండోనేషియా 2025 బ్రెజిల్ లోని రి డి జెనైరోలో జరిగినటువంటి 17వ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందు 2024లో యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా మరియు ఇరాన్ బ్రిక్స్ దేశాలలో చేరాయి. అయితే ఇండోనేషియా 2025లో సభ్యత్వాన్ని పొందింది. ఈ ఇండోనేషియా అనేటువంటిది దక్షిణ ఆసియా ప్రాంతం నుండి బ్రిక్స్ లో చేరినటువంటి మొదటి దేశంగా గుర్తించబడింది. ఎగ్జామ్ లో ఇలా అడగొచ్చండి, ఇటీవల ఏ దేశం బ్రిక్స్ లో కొత్త సభ్య దేశంగా చేరింది అంటే ఇండోనేషియా. ఇంకొకటి అండి, ఇక్కడ నేను మెన్షన్ చేశాను టోటల్ బ్రిక్స్ నేషన్స్ ఏవేవి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ యుఏఈ. బ్రిక్స్ కి మరి పార్ట్నర్ కంట్రీస్ కూడా ఉన్నాయండి. ఏవేవంటే బెలరూస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ మరియు వియత్నాం. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ఇండియా హోస్టెడ్ ద బ్రిక్స్ సమ్మిట్ టిల్ నౌ? ఇప్పటి వరకు భారతదేశం బ్రిక్స్ సమ్మిట్ కు ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది అంటే 3 సార్లు ఇచ్చిందండి. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చింది అంటే 2012లో ఆతిథ్యం ఇచ్చింది. ఏ సంవత్సరాలు అంటే 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఆతిథ్యాన్ని ఇచ్చింది భారతదేశం. అయితే 18వ బ్రిక్ శిఖరాగ్ర సమావేశంలో భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. బ్రిక్ దేశాలు మొన్న జరిగినటువంటి
బ్రిక్స్ సమ్మిట్ లో 2028లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల చట్టం అయినటువంటి UNFCCC COP33 సదస్సును కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వాలన్న అభ్యర్థనను మద్దతు ప్రకటించాయి. ఏవి మద్దతు ప్రకటించాయి? బ్రిక్ దేశాలు మద్దతు ప్రకటించాయి. During which BRICS summit was the agreement to establish the new development bank signed. So, new development bank స్థాపించేందుకు ఒప్పందం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఎప్పుడు జరిగింది అంటే ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది 6వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఏర్పాటైందండి. అంటే అది ఎప్పుడు అంటే 2014లో బ్రెజిల్లోని ఫోర్టలేజాలో జరిగినటువంటి 6వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ను స్థాపించేందుకు బ్రిక్స్ నాయకులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో క్వశ్చన్ మీకు ఎలా అడగచ్చు అంటే ఈ డిక్లరేషన్ ద్వారా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది స్థాపించబడింది అంటే ఫోర్టలేజా డిక్లరేషన్, లేకపోతే ఏ సమ్మిట్ ద్వారా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది స్థాపించబడింది అంటే 6వ సమ్మిట్ అండి. సో ఫోర్టలేజా ఎక్కడుంది? బ్రెజిల్లో ఉంది. దీని యొక్క కార్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే షాంఘై చైనాలో ఉంది. ఇది ఎందుకు స్థాపించబడింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రిక్స్ దేశాల అభివృద్ధి అవసరాలను మరింత బలపరిచేటువంటి లక్ష్యంతో ఇది స్థాపించబడింది. న్యూ డెవలప్మెంట్ యొక్క తొలి అధ్యక్షుడు కేవి కామత్ గారు, ఈయన మన భారతదేశం వారే అండి. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యాక్చువల్ గా ఫామ్ చేయాలని ఎప్పుడు అనుకున్నారంటే 2014లో డిసైడ్ చేసుకున్నారు. కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది యాక్చువల్ గా ఎప్పుడు స్థాపించబడింది అంటే 2015లో స్థాపించబడింది. ఏ డిక్లరేషన్ ద్వారా? ఫోర్టలేజా డిక్లరేషన్ ద్వారా. ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలిగా ఎవరున్నారు అంటే దిల్మా రూసెఫ్ గారు ఉన్నారు. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా కొన్ని మెంబర్స్ ఉన్నారండి. ఎవరెవరు అంటే బ్రిక్స్ మెంబర్స్ తెలిసిందే మీకు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. వారితో పాటు బంగ్లాదేశ్, UAE, ఈజిప్ట్, అల్జీరియా. సో రీసెంట్ గా రెండు దేశాలు జాయిన్ అయ్యాయి. అవి ఏమేమిటి అంటే కొలంబో మరియు ఉజ్బెకిస్తాన్. సో ఇండోనేషియా కూడా తొందరలో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. Which declaration was adopted by BRICS nations to reshape global governance and promote sustainable development? బ్రిక్స్ దేశాలు గ్లోబల్ గవర్నెన్స్ ను పునర్నిర్మించడానికి మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఏ ప్రకటనను ఆమోదించాయి అంటే రియో డి జెనీరో ప్రకటనను అవి ఆమోదించాయండి. సో ఈ సమ్మిట్ లో రియో డి జెనీరో డిక్లరేషన్ ఆమోదించాయి. అంటే ఏంటి ఈ రియో డి జెనీరో అంటే ఏమిటి అంటే గ్లోబల్ గవర్నెన్స్ లో సంస్కరణలు తీసుకురావడం మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టిని సాధించడం. సో క్వశ్చన్ మీకు ఎలా అడుగుతారంటే ఈ రియో డి జెనీరో డిక్లరేషన్ అనేటువంటిది దేని ద్వారా తీసుకోవడం జరిగింది? బ్రిక్సా, క్వాడా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మీరు రియో డి జెనీరో డిక్లరేషన్ అంటే బ్రిక్స్ సమ్మిట్ అని ఆన్సర్ ని పెట్టాల్సి వస్తుంది. Which initiative was launched by the BRICS Chamber of Commerce and Industry to promote women in technology and leadership? సాంకేతికత మరియు నాయకత్వ రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి అంటే వైజ్ అండి. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే బ్రిక్స్ మహిళా వ్యాపార వార్షిక సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో టెక్నాలజీలో మహిళల పాత్రను శక్తివంతం చేయడం ద్వారా స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే దీని యొక్క లక్ష్యం. సో అగైన్ వైజ్ ఇనిషియేటివ్ అంటే ఎవరి ద్వారా తీసుకోవడం జరిగింది అంటే బ్రిక్స్ మహిళా వ్యాపార వార్షిక సమావేశంలో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అండి ఇవాల్టి బ్రిక్స్ సమ్మిట్ గురించి డిస్కషన్ చేసినాం. ఐ హోప్ నేను మొత్తం అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.